అందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాం. ప్రభునందు ప్రియులారా, ఇప్పటి వరకు పాటలు పాడి ప్రభువును గణపరుస్తూ వచ్చాము. చక్కగా దేవుని మాటలు వింటూ వచ్చాము. కొద్ది నిమిషాలు అందరం మౌనంగా ఉన్నాము. ఆయా స్థలాల నుంచి బంధువులు ఇక్కడికి చేరి వచ్చాం కాబట్టి. బాగున్నారు అన్నగారు? ఆరోగ్యం ఎట్టుంది? వదిలి రాలేదా? చెల్లి చీర భలే ఉంది, ఎక్కడ తీసుకున్నావు? ఇట్లాంటివి చాలా ఉంటాయి మనకి. చాలా రోజులైంది కలిసి. చెలివి పొందే చెరువి పొందెరు నిజం ప్రియులరా. చక్కని ఎంతకపోతే వాళ్ళ కారణం అడుగుతాం. తమ్ముడు చూడు గురుగారు ఒకసారి దయచేసి అందరూ వాళ్ళు చెప్తున్నాను. అందరూ పెళ్లి కుమారుడు సోమేశ్వరరావు, పెళ్లి కుమార్తెగా వివాహ వేదిక మీదకి చేరవచ్చిన ఈ కన్యక పవిత్రను, నీ పెళ్లి చాలా ఇష్టం. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. వెరీ గుడ్. మా పవిత్ర మేడం సోమేశ్వరరావు అనే యవనస్తుని నీ పెళ్లి భర్తగా స్వీకరించడం నీకు ఇష్టమేనా? ఇష్టమే అయ్యా. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. ఎంత ఇష్టం? చాలా ఇష్టం. చెప్పరేమి? చాలా ఇష్టం. మీ ఇద్దరికి అంత చాలా చాలా ఇష్టమైతే మా అందరికీ ఏం కష్టం? మాకు కష్టం లేదు. సో క్రైస్తవ వివాహంలో ఉండే ఒక మంచి వెసులుబాటు ఏమిటంటే పెళ్లి కుమారుడు ఏం చెప్తాడో పెళ్లి కుమార్తె అది చెప్పడానికి అవకాశం. అంటే ఒరిజినల్ జిరాక్స్, ఒరిజినల్ జిరాక్స్. తల్లి అది ఈరోజే కాదు, లైఫ్ లాంగ్ ఉంటే దేవునికి స్తోత్రం, మీ జీవితం మరింత దీవెనకరంగా ఉంటుంది. సో అట్లా ఉండాలని ఆశిస్తూ ప్రభునందు మిమ్మల్ని అభినందిస్తున్నాం. చాలా సంతోషం. వీరిద్దరూ వారి వారి అంగీకారాన్ని తెలుపుతూ వచ్చారు. ఈ సమయంలో పెళ్లి కుమారుని తరపున తల్లిదండ్రులు, అలాగే పెళ్లి కుమార్తె తరపున కూడా తల్లిదండ్రులు, మేనమామ ఎవరు చేతులు పట్టించడం కోసం ఏర్పాటు చేయబడ్డారో దయచేసి వారు పైకి
దయచేసి గమనించండి, పెళ్లి కుమారుడి తరపున పెళ్లి కుమార్తె తరపున చేతులు పట్టించేందుకు ఇద్దరు భార్యాభర్తలు, తల్లిదండ్రులు కానివ్వండి, మేనమామ కుటుంబమైన బాబాయ్, పెద్దనన్న అట్లాంటి ఎవరన్నా అంటే ముందుకు రావాలని మనం చేస్తున్నారు. చిన్న పల్లవి పాడుతుంటుండగా మీరు ముందుకు రావాలని తెలియజేస్తున్నాము. అనురాగ సంగమం దాంపత్యం వీడిపోని అనుబంధం, అనురాగ సంగమం దాంపత్యం వీడిపోని అనుబంధం, ఇలా దేవుని అనుగ్రహం కళ్యాణం, అనురాగ సంగమం దాంపత్యం వీడిపోని అనుబంధం, అనురాగ సంగమం దాంపత్యం వీడిపోని అనుబంధం. చేతులు పెట్టడానికి ఎవరైనా ముందుకు రావాలని ఒకరికి ఒకరై సాగాలి, అవతారే పల్లకిలో జీవితమంతా సాగాలి. ఒకరికి ఒకరై సాగాలి, అవతారే పల్లకిలో జీవితమంతా గడపాలి. ఏక శరీరమై ఉండాలి, ఏక శరీరమై ఉండాలి, అనురాగ సంగమం దాంపత్యం వీడిపోని అనుబంధం, అనురాగ సంగమం దాంపత్యం వీడిపోని దేవుని సన్నిధి మీ తోడు వర్ధిల్లాలి నూరేళ్ళు, దేవుని సన్నిధి మీ తోడు వర్ధిల్లాలి నూరేళ్ళు, అందరి ప్రేమలు మీకుండగా అధికారాలు ప్రేమతో చిరునవ్వులే మీ సంపదగా, మోసి నవ్వులే సాధ్యముగా, చిరునవ్వులే మీ సంపదగా, నవ్వులే సాధ్యముగా, ఇంకా ఉన్నది పండుగ అనురాగ సంగమం దాంపత్యం వీడిపోని అనుబంధం. గురువు గారు కొంచెం అడ్లు ఇస్తే హలో బ్రదర్, ఏ పేరు మీ పేరు? రమణ, వెంకటరమణ. పెళ్లి కుమార్తెకు మీరేమవుతారు? అన్నయ్య అవుతాను. అన్నయ్య గారు, మీ సహోదరి నీ పవిత్రాని సోమేష్కి ఇచ్చి వివాహం చేయడం మీకు ఇష్టమేనా? ఇష్టమేనండి. ఎలాంటి ఇబ్బందులు లేవుగా? లేవండి. అమ్మ మీకు ఇష్టమేనా? ఇష్టమండి. ఓసారి అప్పుడప్పుడు కూతురు ఫోన్ చేస్తుండేదట వాళ్ళ నాన్నకి, నాన్న ఇట్లా ఉంది, అత్త ఇట్లా అంటుంది, మామ ఇట్లా అంటుండు, అందరూ పర్లేదు కానీ ఆడబిడ్డను చూసినావు అని ఫోన్ చేస్తూ ఉంటే తండ్రి చెప్పాడట, సర్దుకోవాలమ్మా 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 అని. ఒకరోజు బిట్ట మధ్యాహ్నం వేళ పడుకొని నిద్రపోతున్నారు, ఎండకి తలుపు సౌండ్ అయింది. ఈ టైంలో ఎవరు వచ్చారా అని తలుపు తీస్తే కూతురు వచ్చింది బ్యాగ్ సర్దుకొని. అడిగాడట, ఏమ్మా ఈ టైంలో వచ్చినావంటే, నువ్వే కదా డాడీ సర్దుకోవాలమ్మా సర్దుకోవాలమ్మా సర్దుకొని వచ్చినా అని అందట. తల్లి సర్దుకోవడం అంటే అది కాదు. చాలా సంతోషం, మీరు మీ అంగీకారాన్ని చెప్తూ వచ్చారు. మీ పేరేం పేరు? రామారావు. అదేటయ్యా నన్ను నీ పేరేటని అడుగుతావు, నా పేరేటది నీకు తెలియదా అన్నట్టు సమాధానాన్ని బట్టి అడగవలసి వచ్చింది. పెళ్లి కుమారుడికి మీరేమవుతారు? నాన్న. వెరీ గుడ్. మీ కుమారుడు సోమేష్కి
పవిత్రను పెళ్లి కుమార్తెగా అంటే మీ కోడలుగా స్వీకరించడం మీకు ఇష్టమేనా? మాకు ఇష్టం. మీకు చాలా ఇష్టం. నోట్ దిస్ పాయింట్ ఎవరు ఆధార్. అక్కడ ఇష్టం మాత్రమే, ఇక్కడ చాలా ఇష్టం ఉంది. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు అలాంటివేవి లేవు, ఏమి లేవు. చాలా సంతోషం. పెద్దలు కూడా వారి అంగీకారాన్ని ఒకరితో ఒకరు సభా సమూహంగా తెలియజేశారు. సో అంగీకారాన్ని చిహ్నంగా పక్కన పెట్టండి. పక్కన పెట్టండి. మంచిది. తల్లిదండ్రులు కూడా వారి అంగీకారాన్ని తెలుపుతూ ఒకరి చేతిని ఒకరికి పట్టించారు. ఇక వారు వెళ్ళిపోయారు. సో ఇప్పుడు మీరు కూడా ఈ బ్యాగులు ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా, బ్యాగులు తగిలించుకొని ఓకే. సోమేష్ దగ్గర కనబడని బ్యాగ్ ఉంటుంది. సోమేష్ ఏం చేయాలంటే రామారావు నారాయణకి ఇచ్చేయాలి, ఇదిగోమా తీసుకోండి మీ బ్యాగ్ మీరు తీసుకొని పోదండి అని. పవిత్ర దగ్గర కూడా వాళ్ళ అమ్మ నాన్న తమ్ముళ్ళు ఇచ్చిన బ్యాగ్ బోలు గట్టి పెద్ద బ్యాగ్ అది. పవిత్ర ఏ బ్యాగ్ అది? ట్రాలీయే చిన్నపాటి, అందుకని ఇచ్చేయాలి. చాలా సంతోషం. ఒకరికొకరు ఎదురెదురుగా నిలబడండి. ఎదురెదురుగా కొంచెం ఒక స్టెప్ దగ్గరికి కొంచెం ముందుకి సార్, కొంచెం ముందుకి. ఓకేనా? ఓకే సార్. మంచిది ప్రియులరా. క్రైస్తవ వివాహంలో ప్రమాణాలు చాలా ప్రాముఖ్యమైనవి. దయచేసి ఈ ఒక్క మాట జాగ్రత్త వినండి. చాలాసార్లు మనం పెళ్ళి అంటే ఏంటో చాలా మందికి చేసుకుంటారు, కానీ పెళ్ళి అనడంతోనే భోజనం పెడతారు, దాంట్లో ఖచ్చితంగా గోంగూర ఉంటుంది. ఆ గోంగూర అంటే ఆయనకు బాగా ఇష్టం, అందుకంటే పెళ్ళంటే గోంగూర అనేవాడు. చాలా మందికి పెళ్ళంటే బ్యాండ్ ఉంటేనే పెళ్ళి, బ్యాండ్ లేకపోతే బాబా పెళ్ళిని అంటాడు వాళ్ళు. కొద్దిమందికి బాటిల్, పెళ్ళంటే బాటిల్ బీతో వస్తేనే జాగ్రత్తనండి. కొద్దిమందికి బ్యాండ్ అయితే మరి కొద్దిమందికి బాటిల్ ఉండాలి, బాటిల్ లేకపోతే కష్టం. మరి కొద్దిమందికి బ్యాండేజ్లు, పెళ్లి తర్వాత ఏదో ఒకటి జరుగుతుంది, బ్యాండేజ్లో కట్లు పడతాయి, అది ఉండాలి. వాళ్ళు అనుకుంటుంటారు ఈరోజు పెళ్లిరా ఎక్కించొచ్చుద్దో అని చూస్తూ ఉంటారు. పాపం ఏం అవ్వలేదా, దేవునికి స్తోత్రం, ఏం అవ్వలేదంటే ఇదే ఫస్ట్ అంటే ఏం అవ్వదు పెళ్ళి అని. కానీ వివాహం అంటే అవేవి కావు. మరి కొద్దిమందికి భోజనాలు, పెళ్ళంటే భోజనం బంతి ఏం పెట్టారు? ఒక్కరొక్కనా మేనా ఏంటి ఏం పెట్టారు? సో ఇవిగా వివాహం అంటే దానికి మించింది. సోమేష్, పవిత్ర, వివాహంలో మీరు ఎప్పుడు మర్చిపోకూడనివి రెండు ఉన్నాయి. ఒకటి వివాహ సందేశం. మీ పెళ్లిలో వివాహ సందేశం ఏమి చెప్పారో దాన్ని అప్పుడప్పుడు దాని గురించి మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ ఉండాలి. ఏమని ప్రమాణం చేశాము అని. సో ఇప్పుడు ఒకరితో ఒకరు ప్రమాణాలు చేస్తారు. జాగ్రత్తగా అందరం విందాం. మీరు కూడా ఎవరితో ప్రమాణం చేస్తున్నారో, ఏమని ప్రమాణం చేస్తున్నారో కూడా జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. ఒక్కసారి చెయ్యి విడిచిపెడదాం. తల్లి నీ రెండు చేతులు ముందుకు ఇట్లాను. గుడ్. సో ప్రమాణాల కార్యక్రమం మొట్టమొదటిగా వరుడైన సోమేష్ వధువైనటువంటి పవిత్రను చూస్తూ ప్రమాణాలు చేస్తారు. జాగ్రత్తగా విందాం. మనం జాగ్రత్తగా వినాలి, ఎందుకంటే ఇవే నీకు మంచి అస్త్రాలు అన్నట్టు. బాగా గుర్తుపెట్టుకుని ఎప్పుడన్నా
ఎవరున్నారు నీకు అన్నాడు అనుకోండి, ఎంతమంది ఉన్నారు చూడండి సాక్ష్యంగా. రైట్ సోమేష్, సారీ ప్రమాణాలు చేయాలి. ఎటువైపు చూసి చెప్తాం? పవిత్ర వైపు చూసి చెప్తా. వెల్ ప్రిపేర్డ్, గుడ్. సోమేశ్వరరావును నేను, సోమేశ్వరరావు అనే నేను, పవిత్రాను నిన్ను, పవిత్రాను నిన్ను, నా పెండ్లి భార్యనుగా, నా పెండ్లి భార్యనుగా, క్రీస్తు ప్రభువుని సన్నిధిలో దైవ సేవకులు విశ్వాసుల మధ్యలో బంధుమిత్రులు సాక్షులుగా ఉండగా ఈరోజు స్వీకరిస్తున్నాను. నీ కలిమి లేములయందు వ్యాధి బాధలు సుఖము దుఃఖాలలో అన్ని సమయాలలో నీకు తోడుగా ఉంటానని నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించి ఆదరిస్తానని మనము బ్రతికి ఉన్నంత వరకు నీ ఎడల నమ్మకముగా ఉండి నిన్ను గాక మరొకరిని ఆశించనని బైబిల్ వాక్య విశ్వాసానికి అనుగుణముగా ఎల్లప్పుడూ నిన్ను ప్రేమించదనని మాట ఇస్తున్నాను. ఈ నా మాటలో మార్పు ఉండదని ప్రమాణము చేస్తున్నాను. వెరీ గుడ్. చిన్నగా చప్పట్లు కొట్టి దేవుని గణపరుద్దాం. సోమేష్ ఏం చేశావు? ప్రమాణం చేశాను. ఎవరితో? పవిత్రత. ఈ ప్రమాణం ఎంతకాలం? నేను చనిపోయే వరకు, జీవితకాలం. రెండు ఒకటే, కాకపోతే పర్యాయ పదాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతకాలం ఈ ప్రమాణం? జీవితాంతం. మా ఊర్లో ఒక పెళ్లి జరుగుతుంది. పాస్టర్ గారు ఇట్లాగే ప్రమాణం చెప్పించి, ఈ ప్రమాణం ఎంతకాలం అని అడిగాడట. నేను ముషిలోడిని అయ్యే వరకండి అన్నాడట. ఎంతవరకు? ముషిలోడైతే ఇడిచిపెడతారా? కుదరదు. ప్రభు వచ్చేంత వరకు, ప్రాణం పోయేంత వరకు, జీవితాంతం ఈ ప్రమాణాలని నెరవేర్చి తీరాల్సిందే ఖచ్చితంగా. సో చేతిలో ఆపోజిట్ విద్దాం. ఇప్పుడు నువ్వు నాన్న సోమేష్ వైపు చూసే చెప్తూ ఉండాలి. పవిత్రాను నేను సోమేశ్వరరావును మిమ్మును నా పెండ్లి భర్తనుగా యేసుదేవుని సన్నిధిలో దైవ సేవకులు విశ్వాసుల మధ్యలో బంధువులు సాక్షులుగా ఉండగా ఈరోజు స్వీకరిస్తున్నాను. మీ కలిమి లేములలో వ్యాధి బాధలలో సుఖము దుఃఖాలలో అన్ని సమయాలలో మీకు తోడుగా ఉంటానని మిమ్మును ప్రేమించి లోబడి మిమ్మును ఆదరిస్తానని మనము బ్రతికి ఉన్నంత వరకు మీ ఎడల నమ్మకముగా ఉండి నిన్నుగాక మరొకరిని ఆశించనని బైబిల్ వాక్య విశ్వాసానికి అనుగుణంగా ఎల్లప్పుడూ మిమ్మును ప్రేమించి లోబడతానని మాట ఇస్తున్నాను. ఈ నా మాటలో మార్పు ఉండదని ప్రమాణము చేస్తున్నాను. పవిత్ర ఏం చేశారు? చిత్రం కళ్యాణమే వైభవం. మంచిది. దేవునికి మహిమ కలుగును గాక. మీలో ఎవరో నిద్రపోతున్నట్టున్నారు, సరిగా అటెన్షన్లో లేరు. మిమ్మల్ని లేపడం కోసం అది పడిందేమో. మంచిగా అటెన్షన్లో ఉన్నాము. చాలా సంతోషం.
ఒకరినొకరు ప్రమాణాలు చేసుకున్నారు, అది దేవుని సన్నిధిలో. సోమేష్, నీవు ప్రేమిస్తాను జీవితాంతం అని ప్రమాణం చేశావు. ఆమె ఎలా ఉన్నా నువ్వు ప్రేమించాల్సిందే. తల్లి, నువ్వు విధేయత చూపిస్తానని ప్రమాణం చేశావు, నీవు కూడా అలాగే ఉండాలి. చాలాసార్లు భర్తలు అంటారు, ఆమె నా మాట వినమనండి అప్పుడు ప్రేమిద్దాం చూద్దాం అని అంటారు. భార్య అంటుంది, ఆయన ప్రేమిస్తే నేను విధేయత చూపిస్తా. లేదు లేదు, తప్పు తప్పు. ఆమె విధేయత చూపించినా చూపించకపోయినా ప్రేమించాల్సిందే. దొరికింది ఆయుధం అనుకోద్దమ్మా. ఓకే, అలా కాకుండా నీ బాధ్యత ప్రేమించడం, నీ బాధ్యత విధేయత చూపించడం. ఇద్దరు దేవునికి భయపడుతూ మీ బాధ్యతలు నిర్వర్తించాలి. అవి చేస్తున్నప్పుడు కుటుంబ జీవితం మరింత దీవెనకరంగా సంతోషకరంగా ఉంటుంది. మంచిది సోమేష్, ప్రమాణం చేసావు. ప్రమాణానికి గుర్తుగా పెళ్లి కుమార్తెకి ఇవ్వడం కోసం, ధరింపజేయడం కోసం ఏమైనా తెచ్చావా? తెచ్చాను. ఏం తెచ్చావు? బైబిల్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ ఒక చిన్న విషయాన్ని నేను మీకు చెప్పాలని కోరుకుంటున్నాను. భారతదేశంలో వివాహం చాలా విధాలుగా జరుగుతుంది, చాలా విధాలుగా. కొన్ని వివాహాలు ఎట్లా ఉంటాయో తెలుసా? ఆ ఊర్లో మధ్యలో ఒక బావి ఉంటుంది. ఆ బావి దగ్గరికి ఇద్దరు వేసిపోతారు పెద్దలు. అంతా అయిపోయిన తర్వాత ఆ బావిలో ఉన్న నీళ్లు తోడి సగం బిందె పెళ్లి కుమారుడి మీద, సగం బిందె అమ్మాయి మీదకు పోస్తారు. పెళ్ళి అయిపోయినట్టే. మరికొన్ని చోట్ల ఏం చేస్తారు తెలుసా? ఇప్పుడు చెయ్యలేదాన్ని. మరికొన్ని చోట్ల ఏం చేస్తారంటే ఇద్దరు ఇట్లా తీసుకొచ్చిన తర్వాత ఒక మంచి షాపు తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇక్కడ పోస్తారు, ఇట్లా ఇద్దరిని. అట్లా పైనండి, మరీ పూర్తి కాదు, మీరు జరుచుకోవాలండి. అట్లా కోసి రక్తం వస్తుంది కదా, ఇద్దరికి వచ్చినటువంటి ఆ రక్త భాగాన్ని అట్లా అటాచ్ చేసి ఒక తాడు కడతారు. పెళ్ళైపోయినట్టే. మీకు అర్థమైంది కదా నేను చెప్పేది? సో ఇట్లా భారతదేశంలో వివాహం జరిగే విధానాలు చాలా ఉంటాయి. కానీ మనకు తెలిసింది కొన్ని, ఒకటే చాలా ప్రాముఖ్యంగా అనుకుంటాము. సో కనుక పెళ్లి కుమారుడు ప్రమాణం చేసిన కారణం చేత వీరిద్దరి వివాహం జరిగిపోయింది. ప్రమాణమే క్రైస్తవ వివాహానికి ప్రామాణికం. జాగ్రత్త మాట వినండి. ప్రమాణమే క్రైస్తవ వివాహానికి ప్రామాణికం, ప్రాముఖ్యం, ప్రాథమికం. సో కనుక అందుకే ఆ వాక్యాన్ని పెళ్లి కుమార్తెకు ఇవ్వడం ద్వారా తన ప్రమాణాన్ని చూపిస్తాడు. ఒకరినొకరు బైబిల్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఫొటోస్. చిన్న పాట పాడుతుంటుండగా పెళ్లి కుమారుడు దేవుని వాక్యాన్ని, దీని అర్థం ఏమిటంటే, పవిత్ర, నేను దేవుని వాక్యానికి లోబడతాను, నువ్వు కూడా అట్లాగే దేవుని వాక్యానికి లోబడు, దేవునికి మహిమకరంగా ఒక మంచి కుటుంబ జీవితాన్ని మనం కలిగి ఉందాము అనడానికి ఇది ఒక సూచన. ఇది కళ్యాణం బహురమణీయం, ఈ కళ్యాణం చిరస్మరణీయం. ఇది కళ్యాణం బహురమణీయం, ఈ కళ్యాణం చిరస్మరణీయం. ఇరువురి హృదయాలు ఉప్పొంగే వేళలో, ఇరువురి హృదయాలు ఉప్పొంగే వేళలో, ఎడలో సంబడి మనసులో సంబడి, ఎడలో సంబడి మనసులో సందడి. ఈ కళ్యాణం బహురమణీయం, ఈ కళ్యాణం చిరస్మరణీయం. పురుషుల దేహ స్థితి వేరు, స్త్రీల దేహ విధానం వేరు. వివాహానంతరం
స్త్రీలు మారిపోతారు, అమ్మాయిలు మారిపోతారు. ఓకే, సో ప్రమాణాలు కానీ ఇవన్నీ ముసుగులోనే ఎందుకు చేయించామంటే నీవు పవిత్ర యొక్క రూపాన్ని, సన్నదనాన్ని దాన్ని కాదు ప్రేమించాల్సింది. ఓకే, ఆమె ఎలా ఉన్నా పవిత్రాన్ని ఒక వ్యక్తిగా ప్రేమించడం, ఓ భార్యగా స్వీకరించడం. చాలా మంది మనం చూస్తుంటాం, పెళ్లికి ముందు సన్నగా ఉన్నప్పుడు భలే ఇష్టపడతారు, వాళ్ళ వెంటబడి వెళ్తా ఉంటారు. పెళ్లి తర్వాత కొద్దిగా లావ్ అయితే వెంటబడితో పడతా ఉంటారు. ఒక ఆయన పాట పాడాడండి, పెళ్లికి ముందు నువ్వంటే పడి అంటాడంట. పెళ్లిన తర్వాత వాళ్ళు పడేసి అంటారట. మీకు అర్థమైంది నేను చెప్పింది. సో కారణం మార్పు. అట్లా ఉండకూడదని చిన్న సందేశాన్ని మీకు ఇద్దామని ఈ పని చేసాము. చిన్న పల్లవి పాడుతుంటుండగా అలా సేమ్ పాట కంటిన్యూ చేస్తాము. లేకపోతే మరొక పాట పడతాం స్లోగా. ఓకే, ఎలా స్లోగా అమ్మాయి ముఖం మీద ఉన్న మేలి ముసుగు తీసి వెనకేయండి. ఈలోపు సిద్ధపరచబడిన పువ్వు రేకుల్ని అందరికీ పంచండి. వరుడు వధువు ఇద్దరు మీ మధ్యకే వస్తారు, మీ మధ్యకే. సో దయచేసి పక్కన మీ దగ్గర వేసి చూడాలని చేస్తున్నాం. తనువులు వేరైనా మనసొకటిగా అసలాలి, సౌఖ్యం కురువైనా సౌఖ్యంతో కలగాలి. ఆదర్శంగాలు మగలై హాయిగా కాలం గడపాలి, ఆదర్శంగాలు మగలై హాయిగా కాలం గడపాలి. కంటి పాపలకు సాకాలి ఈ కళ్యాణం రమణీయం. సరే రా వచ్చి సైడ్ మీరు కూడా రండి మేడం, కొంచెం ముందుకు రండి. చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దాము. కమలేదా
కిరణ్ అయితే మేరే మన మాట అమ్మ లేక నమ్మ సైడ్ లేడు ఎక్కడ ఉన్నాయి ఓకే తీసాను నీకు తీసాను హ్యాపీ ఆనంద్ ప్రశాంత్ చేసాను కదా మంచి కోచింగ్ ఇచ్చారు తీయండి కాల్ తీసే బుర్రకి కాల్ తీసి బ్రో ఇలా